వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తన లక్ష్యమని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తన ఉద్యోగ జీవితానికి కూడా వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బీఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ శక్తిగా ఎదిగారు. అయితే అనూహ్య మలుపులు తిరగడం రాజకీయాల్లో ఎంత సహజమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సంబంధించిన రాజకీయ జీవితం కూడా అలాగే కొన్ని మలుపులు తిరిగింది. గత కొన్నాళ్ళుగా ఏదైతే అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్పై విమర్శలు చేస్తూ తెలంగాణ బడుగు బలహీన వర్గాల్లో ఒక విమర్శలు చేసుకుంటూ తన ఏదైతే ఉన్నతోద్యోగానికి కూడా రాజీనామా చేసి ప్రజలకు సేవ చేద్దామని ఒక లక్ష్యంతో వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మాత్రం ఇక లాస్ట్ మినిట్లో ఎన్నికల ముందు జరిగిన ఒక షాక్ అయితే ఆయన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని మనకు తెలిసిందే. అయితే ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో చేరారు, ఈ సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే బీఎస్పీలో సభ్యత్వం తీసుకున్న ఆయన రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి బరిలో దిగారు. అక్కడ తాను స్వల్ప ఎట్ల తేడాతో ఓటమిని కూడా చవిచూశారు. అయితే బీఎస్పీ బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయంటూ ప్రకటించింది బీఎస్పీ. అయితే దాంట్లో కొంత తేడా రావడంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ కూడా గుడ్ బై చెప్పారు, ఏనుగు దిగారు, కారెక్కారు. ఇక లోక్సభ ఎన్నికల్లో ఆయన నాగర్ కర్నూలు నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో నిలబడ్డారు. గెలుపోటమిలు పక్కన పెడితే పేదల అభ్యున్నతే తన లక్ష్యమని ఎందరికో ఆదర్శంగా నిలిచి ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్లో కొనసాగడంతో రాజకీయాలంటేనే విరక్తి వస్తుందంటూ కూడా ఈ విమర్శలు వస్తున్నాయి యువత నుంచి, ప్రజల నుంచి. నాగర్ కర్నూలు బరిలో దిగిన ఆర్ఎస్కు ప్రజలు పట్టం కడతారో లేదో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. అయితే దీంట్లో ఆవులు కొట్లాడుకుంటే లేగలకు గాయాలు అవుతాయి, మనకు తెలిసిందే తెలంగాణలో సామెత. అయితే బీఎస్పీలో ఒక కీలకంగా ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం విజయార్య మనతో ఉన్నారు. విజయార్య ఆర్ఎస్ ప్రవీణ్తో జర్నీ చేస్తున్నారు. ఆ జర్నీలో ఆయన కూడా బీఎస్పీలో ఆర్ఎస్ ప్రవీణ్ కంటే ముందే ఉన్నారు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ బీఎస్పీని వీడిన తర్వాత ఆయన కూడా ఆర్ఎస్తోనే జర్నీ చేస్తున్నారు. విజయార్య గారు నమస్తే అండి. నమస్తే అండి. చాలా బీఎస్పీ పార్టీ అంటే దేశవ్యాప్తంగా ఒక జాతీయ పార్టీ, చాలామంది అంటే వ్యక్తులకు ఒక పదవులతో అలంకరించిన పార్టీ. మామూలు వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచి, ఎంపీలుగా గెలిచి దేశవ్యాప్తంగా బీఎస్పీ పార్టీ ఈ యొక్క వైభవాన్ని కాపాడుతున్న క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ రాకతో బీఎస్పీ ఒక రేంజ్లో లేచింది. 3 ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ పార్టీలకు ప్రధాన ప్రత్యయంగా నిలిచింది. సో అలాంటి పార్టీలో మీరు బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ రావడంతో కొంత ఉత్సాహంగా ఉన్నారు, కలిసి పనిచేశారు. సో ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా మీరు ఎందుకని బీఆర్ఎస్ పార్టీలో చేరాల్సి వచ్చింది చెప్పగలుగుతారా? అయితే మొదటగా న్యూస్ 360 టీవీ ఛానల్ యొక్క యాజమాన్యానికి, ప్రత్యేకించి చీఫ్ ఎడిటర్గా ఉన్నటువంటి గోపారాజు గారికి, అలాగే మీకు బ్యూరో చీఫ్గా ఉన్న మీకు, తర్వాత మన స్టాఫ్ అందరికీ కూడా మా తరపున, ప్రవీణ్ గారి తరపున, మా తరపున, అందరి తరపున, టీం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాం. మీకు కూడా. అయితే రాజకీయ క్షేత్రంలో ఎప్పుడైనా కూడా కోరుకున్నది జరగదు. అవును, ప్రాక్టికల్స్. అవును ప్రాక్టికల్స్ చేసే క్రమంలో ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇది వాస్తవం, చూస్తున్నాం. అట్లనే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి జీవిత చరిత్రలో కూడా ఆయన తన ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసి, తన జీవితాన్ని త్యాగం చేసి 10 సంవత్సరాలు బడుగు బలహీన వర్గాల, సబ్బండ వర్గాల పిల్లల భవిష్యత్తు కోసం ఆయన 10 సంవత్సరాలు అహర్నిశాలు కష్టపడి తనను తాను ప్రూవ్ చేసుకున్న లీడర్ ఆయన. ఓకే, అధికారే, బట్ తనను తాను ప్రూవ్ చేసుకున్న లీడర్. కానీ ఇంకా ఎంతో చేయాలి నేను, ఒక ఉద్యోగస్తునిగా నాకు సరిపోదు, రాజకీయ క్షేత్రం అనేది విశాలంగా ఉంటుంది. ఓకే,
క్షేత్రంగా ఉంటుంది ప్రజలకు నేరుగా సేవ చేసే నేరుగా అవకాశం సేవ ఉంటుంది. చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రాజకీయ క్షేత్రాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఓకే. ఎంచుకున్న తర్వాత మాకు తెలిసిందంటే మేము గ్రహించిందే చెప్తాం. సో స్పెషల్ ఇంటర్వ్యూ మరి సార్ గారితో మీరు తీసుకోవడం మంచిది. బట్ నేను గ్రహించినంత వరకు ఓకే, తప్పకుండా ఆయనతో yes. క్లారిటీ తీసుకుంటాం. ఎస్. సో నేను గ్రహించినంత వరకు మరి ఆయన జీవిత చరిత్రలో నాది కూడా ఒక చరిత్ర ఉండాలి, ప్రజలకు నేను సేవ చేయాలి అనే మంచి తపనతోటి ఆయన మరి ఎంతో త్యాగం చేసి మరి రాజకీయ క్షేత్రంలోకి రావడం జరిగింది. ఆయన ఏది చేసినా కూడా సొంత నిర్ణయాలు అనేటివి ఉండేయండి. ఆయన వెనకాల లక్షల కొలది అభిమానులు ఉన్నారు, జనాలు ఉన్నారు. ఆయన అందరితోటి కూడా చర్చించి ఆయన నిర్ణయాలు తీసుకుంటాడు. ఎప్పుడు ఒంటరి నిర్ణయాలు లేవు. అయితే అందులో భాగంగానే వచ్చే క్రమంలో ఏదైతే బాగుంటుందని ఆలోచన చేసిన తరుణంలో బహుజన్ సమాజ్ పార్టీ అనేది వాస్తవంగా భారతదేశంలో గత 40 సంవత్సరాల నుండి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి రాజకీయ క్షేత్రంకు ఆయన ఒక అంటే బడుగు బలహీన వర్గాలకు మరి రాజకీయ సూత్రాన్ని ఇచ్చిపోయాడు. కాబట్టి ఆ సూత్రాన్ని అనుసరించి మరి కాన్షీరామ్ గారు మరి ఆయన ఆర్పిఐ స్థాపించినప్పుడు, ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించలేనప్పుడు ఆర్పిఐలో కాన్షీరామ్ గారు పనిచేసి 8 సంవత్సరాలు కాన్షీరామ్ గారు పనిచేసిన తర్వాత అది పక్కదారి పడుతున్న క్రమంలో కాన్షీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీని మరి స్థాపించడం జరిగింది. స్థాపించిన తర్వాత 40 సంవత్సరాలు నిరంతరాయంగా బహుజనోద్ధరణల కోసం, ఆ ప్రజల కోసం మరి పోరాటం చేస్తున్న సందర్భం భారతదేశం అంతా చూసింది. కాబట్టి నేను ప్రత్యేకంగా పార్టీ పెట్టే కంటే ఉన్న పార్టీలో చేరడం అనేది ఉత్తమం. భావజాలం అనేది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ కాన్సెప్ట్ కాబట్టి నేను దాంట్లో వెళ్ళడమే అని అనుకొని ఆయన బహుజన్ సమాజ్ పార్టీకి రావడం జరిగింది. అది ఉత్తమమైన నిర్ణయం. సో అందులో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్పీని గుర్తు పట్టేటటువంటి మేధావులు కావచ్చు, ఆయన అభిమానులు చాలా సంతోషించారు. అట్లనే బహుజన సమాజం కూడా మా సమాజానికి సంబంధించిన ఉన్నతోద్యోగి, ఒక ధైర్యవంతుడు, మేధావి బయటికి రావడం చాలా మంచి ఆలోచన కాబట్టి, మంచి పరిణామం కాబట్టి అందరు ఆనందించారు. ఆయనకు చాలా విపరీతమైనటువంటి సపోర్ట్ దొరికింది. అయితే అందులో భాగంగానే మరి ఎక్కడ కూడా ఈరోజు బీఆర్ఎస్లో చేరిన నాటి వరకు కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక్క తప్పు చేయలేదండి. ఒక్క నిర్ణయం కూడా తప్పుడు నిర్ణయాలు లేవు. అయితే అందులో భాగంగా ఆయన బీఎస్పీలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ మన తెలంగాణ సమాజం చూసింది, తర్వాత భారత సమాజం చూసింది, ప్రపంచం కూడా చూసింది. సో అంత గొప్ప ఉద్యమాన్ని ఈరోజు మరో కాన్షీరామ్ గారు వచ్చిండ్రు అనేటటువంటి ర్యాపోను భారతదేశంలో తీసుకొచ్చిండు ఆయన. తెలంగాణలో 3 ప్రధాన పార్టీలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముచ్చెమటలు పట్టించారు. అందులో ఎలాంటి సందేహం లేదు. షేర్ హౌస్ కావచ్చు, తర్వాత బీఎస్పీకి సంబంధించిన బడుగు బలహీన వర్గాల ప్రజలంతా ఆయన వైపు ఆశగా చూశారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే దీంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగం చేసే క్రమంలో ఆయనకున్న సంతృప్తి, అంటే ఆయన ఏదైతే ఈ విద్యార్థుల భవిష్యత్తు కోసం తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు, ఒక స్వయం ప్రతిపత్తి సంస్థలాగా ఆయన ఆ విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు బాగుండాలి, ఈనాటి పౌరులే రేపటి అనే క్రమంలో ఒక మంచి విద్యను అందించే కార్యక్రమంలో ఆయన ఒక ఆఫీసర్గా సక్సెస్ అయ్యారు. సో దాంతోనే సంతృప్తి చెందాల్సింది. ఇంకొక 6-7 సంవత్సరాలు ఆయనకు టైం ఉంది. అప్పటి వరకు ఇంకా విద్యా రంగాన్ని పూర్తిగా సమూలంగా ప్రక్షాళన చేసే అవకాశం ఉండే. కానీ రాజకీయాల్లోకి రావడం ద్వారా ఆయన బీఎస్పీలో పోయారు. సో అందరూ ఆశగా ఎదురు చూశారు, ఈయన ఒక బడుగు బలహీన వర్గాల శక్తిగా కొట్లాడతారనుకున్నారు. అయితే ఆ జీవితాన్ని వదిలి ఈ రాజకీయాల్లోకి రావడం కరెక్టేనంటారా? ఎందుకంటే ఇప్పుడు ఆయన బీఎస్పీలో లేరు, బీఆర్ఎస్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీనే విమర్శించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దానిపైనే పోరాటం చేసిన వ్యక్తి మరొకసారి బీఆర్ఎస్లో చేరడం, అప్పుడు ఐపీఎస్గా ఉండడం బెటర్ అంటారా, లేకుంటే ఆ ఉన్నత ఉద్యోగమే బెటర్ అంటారా, లేక బీఎస్పీలో ఉండడం బెటర్ అంటారా? ఇప్పుడు
బీఆర్ఎస్లో ఉండడం కరెక్ట్ అంట. అయితే మీరు అడిగే 3 ప్రశ్నలు చాలా చక్కటి ప్రశ్నలు అండి అవి. ఎందుకంటే సమాజానికి తెలవాలి అవును. ఆ ప్రశ్నలకు జవాబు. అవును. సో ఆయన ఉన్నతోద్యోగం చేస్తూ మిగిలిన కాలాన్ని అదే ఉద్యోగస్తుడిగా గడిపితే ప్రభుత్వం నుండి వచ్చే ఆ బడ్జెట్ వల్ల ఇంకా సేవ చేసేవాడే వాస్తవమే. కానీ అంతకంటే ఎక్కువ చేయాలని అనుకున్నాడు. అంటే ఎందుకంటే ఆయనకు స్ఫూర్తి ప్రదాత ఎవరంటే అంబేద్కర్ గారు. ఓకే. సో ఆయన పొలిటికల్ మోడల్ను ఆయన డిజైన్ చేసుకొని ఆయన సమాజంలోకి రాజకీయ క్షేత్రంలోకి వచ్చారు. కానీ ప్రాక్టికల్స్ వేరే రకంగా ఉంటాయి కింద. ఆయన అనుకున్న మేరకు ఆయన ఆలోచన విధానాన్ని టచ్ కాలే. ఆయన దాదాపుగా టైం మిషన్ ఆయన 24/7 ఒక 4 hours మాత్రమే పడుకుంటాడు ఆయన. రాత్రి 1 గంటకు నిద్రపోతే దాదాపు మళ్ళీ 4 గంటలకు నిద్ర లేచి మళ్ళీ వ్యాయామాలు చేయడం, ఆయనకు ఒక క్రమ పద్ధతి ఉంది. అలాంటి నాయకుడు దాదాపు నా లైఫ్ లో సంవత్సరాలు ఆయన ఉద్యోగం చేసిండు. అదే ఉద్యోగంలో అదే విధంగా ఉన్నాడు. ఇక్కడ రాజకీయ క్షేత్రంలో అంతకంటే ఎక్కువ తేజస్సుగా పనిచేసిండు. సో ఆ సందర్భంలో మరి ప్రాక్టికల్స్ వేరే రకంగా ఉన్నాయి. 2.5 సంవత్సరాల ఉద్యమంలో ఈరోజు జనాలు ఎక్కడ పోతే అక్కడ స్వచ్ఛందంగా ఈరోజు డబ్బులు 1 రూపాయి ఖర్చు చేయకుండా మా నాయకుడు వచ్చిండని చెప్పి స్వచ్ఛందంగా సమావేశాలకు సభలకు వచ్చేవాళ్ళు. కానీ ఎన్నికలలో కూడా ఆయన ఏమనుకున్నాడంటే కనీసం ఒక విలువైన సీట్లు వస్తాయని ఆయన ఆశించాడు. ఆశిస్తే వాస్తవంగా రాలే. అదంతా మీరు చూసి తాను కూడా గెలవలేదు. అంటే కారణాలు ఏవైనా కావచ్చు. దానివల్ల కొత్త ఆలోచన ఏమొచ్చిందంటే ఎప్పుడు కూడా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజకీయ సూత్రం బహుజనుల కోసం ఏదైతే ఉందో, ఎప్పుడైతే మొదటి శత్రువు, 2వ శత్రువు, 3వ శత్రువు, ఎప్పుడైనా 3వ శత్రువు తోటి జత కట్టి రాజకీయాలు చేయాలనేది ఒక సూత్రం ఉంది. అది నేర్చుకోలేకపోయాడా మరి? లే, అది నేర్చుకోవడానికి ఓటమి చెందిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందిన తర్వాత ఒంటరిగా పోతే రిపర్కేషన్స్ అర్థమైంది. సో మనం సాధించలేము, మనకు విజయం కావాలి. ఒక్క విజయము మార్పును తీసుకొస్తాం. కాబట్టి మరి మార్పు చెందాలంటే ఏం చేయాలనే కోణంలో మంచి ఆలోచన చేసిండ్రు. ఇక్కడ మరి మేడం గారి ఆలోచన విధానం, బహన్జీ మాయావతి గారి ఆలోచన విధానం ఏదైతే సూత్రం ఉందో, ఆమె ఏదైతే దిశానిర్దేశం చేసిందో, అంటే ఇక్కడ ఎన్డీఏ పక్షాలతోటి మనం ఉండకూడదు, తర్వాత ఇక్కడ ఇండియా పక్షంతో కూడా మనం ఉండకూడదు, మధ్య మార్గంగా ఎవరైనా ప్రాంతీయ పార్టీలు వాళ్ళంతల వాళ్ళు హస్తం ఇస్తే, స్నేహస్తం ఇస్తే వాళ్ళతో పోవడంలో మాత్రమైతే తప్పు లేదు. బట్ దానితో కూడా లాభం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఓట్ల ట్రాన్స్ఫర్మేషన్లో మన ఓట్లు వాళ్ళకు పడతాయి కానీ వాళ్ళ ఓట్లు మనకు తిరిగి రావు. ఇది అనుభవంతో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు చూసుకొని నడవండి, ఒకవేళ వెళ్ళను కూడా అట్లయితే అనే ఉద్దేశాన్ని ప్రకటించినప్పుడు, సరే ఒక అవకాశం ఉంది కదా అనే ఆలోచనతోటి బీఆర్ఎస్ తోటి పొత్తు అనేది ఒక అడుగు ముందుకేసి చేస్తే బాగుంటుందని మేము, ఎవరు మా నాయకుడు కేంద్ర సమన్వయకర్త ఉంటారు గౌరవనీయులు రామ్జీ గౌతమ్ గారు, ఎంపీ గారు, రాజ్యసభ ఎంపీ, ఆయన ద్వారా మేడం ఒక విషయం చెప్పండి. మీరు బీఎస్పీ నుంచి, అంటే మీరు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కంటే ముందే ఉన్నారు. సో మీరు ఎన్నికల కమిటీని కూడా చూశారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సో బీఆర్ఎస్కు ఎందుకు పోవాల్సి వచ్చింది? అక్కడ జరిగిన, అంటే మీరు ఆల్రెడీ చెప్పారు, కానీ మీ మీద ఏదైనా ఒత్తిడి జరిగిందా? ఎందుకని బీఆర్ఎస్? లేదు. అయితే పొత్తు కోసం ప్రయత్నం చేసిన తరుణంలో అదే చెప్పబోతున్నాను నేను. అప్పుడు మరి మాయావతి మేడం గారు అనుమతితోటే పొత్తు కుదిరింది. తెలంగాణ చాలా సంతోషపడ్డాం. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు? అది కార్యకర్తల తీర్మానం మేరకు జరిగింది, ఏదో ఒంటరిగా కాదు. బీఎస్పీలో రాష్ట్ర కమిటీ తీర్మానం ఉంది. ఓకే, అది పొత్తు ఖరారు అయింది. ఖరారు అయిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంది అని అంటే, ఒక రోజులో అంటే 16 తారీఖు, 15, 14, 13 తారీఖు పొత్తు ఖరారైంది. ఓకే, ప్రకటన 14 తారీఖు అయ్యేది ఉంది. మార్చి 14 తారీఖు ఖరారు అయ్యేది. ఓకే, ఇది కంబైన్డ్ ప్రెస్ మీట్. ఓకే, కంబైన్డ్ ప్రెస్ మీట్ కేసీఆర్ గారు, ఇక్కడ ప్రవీణ్ గారు, అక్కడ రాజ్యసభ ఎంపీ మా ఇన్ఛార్జ్ ఏదైతే పార్టీ ఇన్ఛార్జ్ గారు ఉండి కంబైన్డ్ ప్రెస్ మీట్
అయ్యేది ఉంది. సో అది అనివార్య కారణాల వల్ల ఆరోగ్యరీత్యా కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగాలేనందుకు అది ఆ రోజు కాలేదు. ఓకే. కానీ తెల్లవారుజామున మార్చి 15 తారీఖు ఓకే మన రామ్జీ గౌతమ్ గారు ఆ రోజు కాలేదు కాబట్టి ఆయన ఏం చెప్పి వెళ్ళారు అని అంటే కేసీఆర్ గారు ప్రకటించిన తర్వాత మార్చి 15 తారీఖు జయంతి ఉత్సవాలు, బీఎస్పీ వ్యవస్థాపకులు జయంతి ఉత్సవాలు నాగర్ కర్నూలు మాయావతి దగ్గర నుంచి ప్రకటన వచ్చింది, పొత్తు లేదా? లేదు చెప్తున్నా. సో కేసీఆర్ గారు అక్కడ ప్రకటించిన తర్వాత మీరు నాగర్ కర్నూలులో ప్రకటించండి, దట్ ఈస్ ద ఎనఫ్, ఇంకేం లేదు అని. సో మరి కేసీఆర్ గారు 15 తారీఖు 10:30కి ప్రకటించారు. మేము అక్కడ 11:30కి ఈసీ మీటింగ్ పెట్టి అక్కడ ప్రకటించాం. అయిపోయింది, పొత్తు ప్రకటన అయిపోయింది. కానీ తెల్లవారుజామున పొత్తు రద్దు ప్రెస్ మీట్ పెట్టి రద్దు చేయండి చెప్పి మేడం గారి దగ్గర నుండి, అంటే రామ్జీ గౌతమ్ గారి ద్వారానే మెసేజ్ రావడం జరిగింది. ఎవరికి? సార్ గారికి. మాయావతి గారి దగ్గర నుంచి మీకు ఫస్ట్ పొత్తు ఉండాలని చెప్పారు, ఆమె పొత్తు రద్దు అని చెప్పి. ఇప్పుడు మీరు నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఓకే. సో ఇవన్నీ ఆయన జీవితంలో అంటే ఏదైతే ఉద్యోగ విరమణ చేసి స్వచ్ఛంద విరమణ తీసుకొని ఒక మంచి ఉన్నతోద్యోగం వదిలిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నాగర్ కర్నూలు ఎంపీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆయనకు డిపాజిట్ వస్తుందండి? 100% గెలుస్తున్నామండి. మేము గెలుస్తున్నారా? 100% ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఓడిపోయిన తర్వాత మీ భవిష్యత్తు కావచ్చు, విజయార్య భవిష్యత్తు ఏంటి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భవిష్యత్తు ఏంటి, తెలంగాణ ప్రజల ముందు ఇంకేం నినాదంతో మీరు ముందుకెళ్తారు? ఫైనల్గా చెప్పండి. ఇంకా నినాదం ఏముందండి, మేము తెలంగాణ బిడ్డలం, తెలంగాణ కోరుకున్నాం, తెలంగాణ రావడంలో మా పాత్ర కూడా ఉన్నది. నాయకుడు ఎవరున్నారు? మన ఇంట్లోనే ఉన్నాడు, కేసీఆర్ గారే ఉన్నారు నాయకుడు. కాకపోతే మేము ఇప్పుడు కలిసినాం, కేసీఆర్ గారితో ఉద్యమంలో కలిసినాము, కానీ పార్టీలో చేరలే. కానీ ఇప్పుడు పార్టీలో చేరినాం. ప్రతిపక్ష గొంతుగా మీరు ఉంటారు, తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ ప్రజల ఒడిలోనే మేము ఉంటాం, కానీ మేము ఎటు పోం కదా, పక్కదారులు ఏం పట్టాం కదా. తెలంగాణ వాదము బహుజనవాదం రెండు ఒకటే, కానీ పేర్లు వేరు. కాబట్టి బహుజనోద్యమమైనటువంటి తెలంగాణ వాదంగా అందుకోసమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, విజయార్య ఇద్దరు కలిసి బీఆర్ఎస్ లోనే కొనసాగుతారు, అంతే కదా? 100%. ఓకే. ఇది మరి వాటి స్పెషల్ డిబేట్. ఇక మరి ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, అలాగే విజయార్య బీఎస్పీ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరడం ఎందుకు జరిగిందంటే కొంత కమ్యూనికేషన్ గ్యాప్ జరిగింది. సో పొత్తులో కూటమి ఏర్పడిన తర్వాత కూడా మరి బీఎస్పీకి సంబంధించిన చీఫ్ పొత్తు రద్దు చేయాలని చెప్పడం కావచ్చు, తర్వాత మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతులా ఉండాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీలో చేరాం. నాగర్ కర్నూలులో ఎంపీగా పోటీ చేసినాం, ఖచ్చితంగా గెలుస్తున్నాం. ఒకవేళ గెలవకపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీతోనే కొనసాగుతామని చెప్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.